ప్రపంచంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అందులో ఒక ప్లేస్ అగ్ని జ్వాలలతో నిండి ఉంది. ఆ జ్వాలల్లోకి వెళ్తే మనం కాలిపోం, కానీ మన ఆత్మ ఆ జ్వాలల్లో శుద్ధి చేసి అదే అరుణాచలం. ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ. పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిశాడు. అందుకే అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది. అంతెందుకు, అరుణాచలం వెళ్ళటమే కాదు, అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా సరే అంతకుముందు కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే మాత్రమే తెలుసుకుంటారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పింది. చాగంటి గారు ఇలాగని ఇంకొక మాట కూడా అన్నారు. అదేంటంటే, చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడట, ఈ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అని. అందుకని ఇది ఒక గిరి కాదు, పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ప్రతి క్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో వారు 14 కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాళ్ళు కూడా నొయ్యవంట. దాదాపు 6 నుండి 9 దశాబ్దాల మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఈ గుడిని కడితే ఆ తర్వాత చోళులు ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు. మళ్ళీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ అంటే శ్రీకృష్ణ దేవరాయలు వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే వచ్చారు. మీ కోరిక నిజంగా బలమైనది అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు. అది అరుణాచలం అంటే. అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకెళ్లి పరీక్ష చేశారు. వచ్చిన రిజల్ట్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అరుణాచలగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది స్వయంగా అమెరికన్ సైంటిస్టులే చెప్పింది. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డాయి. కానీ అరుణగిరి 350 నుండి 400 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందట. అయితే అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి? ఎందుకింత మంది వెళ్తున్నారు? నిజంగా అక్కడ శివుడు ఉన్నాడా? గిరిపైన కొంతమంది సమస్యలతో ఉన్నప్పుడు శివుడు ఎలా వచ్చి కాపాడ్డాడు? అసలు రమణ మహర్షి ఎవరు? ఆయన చనిపోయేటప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమన్నమలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది? అరుణగిరి ఎలా ఏర్పడింది అనేది స్కంద పురాణంలో అరుణాచల మహాత్మ్యం అనే సెక్షన్ లో వివరించారు. ఇక్కడ ఈ లింగోద్భావం ఎలా అయిందో కూడా చెబుతారు. సత్యయుగం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించాడు, అంటే జీవులందరినీ సృష్టించడం మొదలు పెట్టాడు. ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరిసమానంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే వీళ్ళ నిధులను బాగానే నిర్వహిస్తూ ఉంటారు. ఒక రోజు బ్రహ్మ విష్ణువులు ఎదురవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వచ్చింది. అదేంటంటే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ సృష్టిని పుట్టించింది నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇంకోవైపు విష్ణుమూర్తి, ఈ సృష్టిని నడిపించేది నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇలా వీళ్ళిద్దరి చర్చ జరుగుతున్న ప్లేస్ లోకి వీళ్ళ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈశ్వరుడే దిగి వస్తాడు. శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగంలా మారుతాడు. అలా పెద్ద అగ్నిలింగంలా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువుల ఇద్దరికి పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివరి, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగుస్తుంది అనేది ఎవరు ముందుగా కనిపెడతారో వాళ్ళే గొప్ప అని శివుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన అంశవాహనాన్ని తీసుకొని ఆ లింగం ఎక్కడ మొదలైందో వెతకడానికి కోసమై పైకి వెళ్తాడు. అలాగే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకొని ఆ లింగం ఎక్కడ ముగుస్తుందో వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్తున్నా లింగం యొక్క మొదటికి చేరుకోవడం లేదు. అలాగే విష్ణుమూర్తి కూడా ఎంత కిందకి వచ్చినా సరే లింగం యొక్క అంతం ఎక్కడుందో అర్థం అవడం లేదు. విష్ణుమూర్తికి నేను ఎంత వెతికినా దొరకదని అర్థమైపోయి మళ్ళీ పైకి శివుని దగ్గరికి వచ్చేసి నేను ఎంత వెతికినా దొరకడం లేదని నిజాన్ని చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవునికి ఒక కేతిక పువ్వు, అంటే మొగిలి పువ్వు అని అంటాం చూడండి, ఆ పువ్వు పైనుండి కింద పడడం బ్రహ్మదేవుడు చూస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ పువ్వును పట్టుకొని, నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు అని అడిగితే, అప్పుడు ఆ పువ్వు, నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వుని, శివుని తల నుండి కిందకి పడుతున్నాను అని చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని శివుని తల ఇంకెంత దూరం ఉందని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు, నేను కిందకి పడడం మొదలై కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నేను ఇప్పటికీ కింద పడలేదు అని చెబుతుంది. ఇక బ్రహ్మదేవునికి అర్థమైపోతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి పార్ట్ ని చూడడం అసంభవం. అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో, నేను ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూశాను అని కింద శివుడు ఉన్నాడు, ఆయనకి నువ్వే సాక్ష్యం చెప్పాలని అడుగుతాడు. ఆ పువ్వు ఒప్పుకుంటుంది. అలాగే అక్కడ ఒక గోవు కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ గోవుకి కూడా అదే చెప్పుతాడు. ఆ గోవు కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు గోవుని మరియు పువ్వుని తీసుకొని కిందికి వచ్చే లోపే ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. శివుడు బ్రహ్మదేవుని కనిపెట్టావా అని అడగడంతోనే బ్రహ్మదేవుడు, అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు మరియు
గోవే నేను చూశాను అనడానికి సాక్ష్యం అని చెప్తాడు. శివుడు మొగలి పువ్వుని నిజంగానే కనిపెట్టాడని అడిగితే పువ్వు నిజంగానే కనిపెట్టాడని చెబుతుంది. అప్పుడు శివుడు గోవుని కూడా అడుగుతాడు. గోవు కూడా కనిపెట్టాడని తల ఊపుతూ కనిపెట్టలేడు, అబద్ధం చెప్తున్నాడని తోక కూడా ఊపుతుంది. ఇంకప్పుడు శివుడు కోపానికి వచ్చి బ్రహ్మదేవుణ్ణి నీకు గుడులు భూలోకంలో ఎక్కడ ఉండవు అని శపిస్తాడు. ఆ మొగిలి పువ్వుని కూడా నీవు నా పూజకి ఉపయోగపడవు అని శపిస్తాడు. అందుకే ఇప్పటికీ ఈ పువ్వుని శివుని పూజలో వాడరు. అలాగే గోవుని కూడా నీ తలను ఎవ్వరు మొక్కరు, నీ తోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రిలీజ్ అయి ఆయన ఈగో మొత్తం పోతుంది. ఆయన శివుని క్షమించమని అడుగుతాడు. అలాగే బ్రహ్మదేవుడు శివుని స్వామి నువ్వు ఇలాంటి రూపంలోనే భూమి మీద కొలువై ఉండు అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఇలాగే అగ్నిలాగా ఉంటే భూమి మీద ఎవ్వరూ తట్టుకోలేరు, కాబట్టి తిరుమన్నమలై అనే ప్లేస్ లో అరుణగిరి లాగా మారి ఇక్కడే ఉంటాను అంటాడు శివుడు. మనం ఇప్పుడు చూసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుడి చుట్టూ చేసే దానితో సమానం. సో ఇలా అరుణాచలం ఏర్పడింది. అయితే అరుణగిరి కేవలం కలియుగం నుండే కాదు, సత్యయుగం నుండి పూజలు అందుకుంటుంది. సత్యయుగంలో ఈ గిరి మండే అగ్ని జ్వాలలతో ఉండేదట. దేవదేవతలు వచ్చి ఈ జ్వాలల చుట్టే గిరి ప్రదక్షిణ చేసుకుని వెళ్లేవారంట. ఆ తర్వాత త్రేతాయుగంలో ఈ గిరి ఒక మాణిక్యం లాగా మారింది. మళ్ళీ ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ గిరి స్వర్ణ అంటే బంగారం లాగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో ఈ అరుణగిరి ఇలా రాతిలాగా మారిందని మన పురాణాల్లో ఉంది. ఇంతకు ముందు ఈ స్టోరీ స్కంద పురాణంలో ఉందని చెప్పాను కదా. ఓన్లీ స్కంద పురాణంలో కాదు, శివ పురాణంలో ఒక ప్లేస్ లో శివుడు లింగోద్భవం అవుతున్నప్పుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడని రాసి ఉంది. అలాగే లింగ పురాణంలో కూడా కొన్ని చోట్ల ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రమణ మహర్షి ఎవరో అనేది దాని గురించి చెప్తాను. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ శివుడు ఆ గిరి పైన ఉన్నాడు అనడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెబుతాను. రమణ మహర్షి తన సొంతంగా అరుణాచలం రాలేదు, అరుణాచలమే రమణ మహర్షిని రప్పించుకుందట. అసలు రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చారో ఇప్పుడు చూద్దాం. రమణ మహర్షి అసలు పేరు వెంకటరమణ అయ్యర్. ఈయన డిసెంబర్ 30, 1879లో తమిళనాడులోని తిరుచూసి అనే ఒక ప్రాంతంలో జన్మించారు. రమణులకి 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన కూడా ఒక నార్మల్ పర్సన్ లాగానే ఉండేవాడు. అలాగే నార్మల్ గా స్కూల్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం ఇవే చేసేవారు. అయితే రమణ మహర్షి 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయనకు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ రియలైజేషన్ ఒకటి వచ్చింది. ఆయనకి ఏదో యాక్సిడెంట్ వల్లనో లేదా ఏదో డిసీజ్ వల్లనో ఈ భయం రాలేదు. జస్ట్ నార్మల్ గా ఆయనకు ఆ చావు భయం వచ్చేసింది. అయితే ఆ చావు భయం గురించి టెన్షన్ పడకుండా కామ్ గా ఉంటూ అసలు ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ పెంచుకున్నాడు. అప్పుడు రమణ మహర్షి అసలు చావంటే ఏంటో తనలో తానే క్వశ్చన్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక ప్లేస్ లో పడుకొని తను చనిపోయినట్టుగా ఊహించుకుంటున్నాడు. తన బాడీని ఎటు కదపకుండా పెట్టి ఇప్పుడు నా బాడీలో ప్రాణం లేదు, నేను ఎటు కదలలేను, అలా అని నేను ఊపిరి కూడా పీల్చుకోలేను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి సడన్ గా ఒక రియలైజేషన్ వచ్చింది. నేను చనిపోయినా సరే నా లోపల ఇంకేదో ప్రాణంతోనే ఉంది, అదేంటని ఆలోచిస్తూ ఉండగానే ఆయనకి అప్పుడే తెలిసింది అది నిజమైన ఆత్మ అని. ఈ శరీరం నేను వేసుకున్న దుస్తులు నేను కాదు, నాలో ఉన్న ఆత్మ మాత్రమే, నాలో ఉన్న ఆత్మ మాత్రమే నేను అని అర్థం చేసుకున్నాడు. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. మంచిగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వెవ్వరో నువ్వే తెలుసుకోవడం. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేస్తేనే ఇది జరుగుతుంది. అప్పుడే ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక నార్మల్ పర్సన్కి కలుగుతుంది. కానీ రమణ మహర్షికి మాత్రం ఇవేవి లేకుండా ఒక్క రోజులోనే వచ్చింది. అందుకే రమణ మహర్షి గొప్పవాడు. ఒక రోజు అంటే ఒక రోజు అని కాదు, తమ ముందు జన్మలో ఈయన ఎంత సాధన చేశారో ఆయనకే తెలుసు. ఆత్మ సాక్షాత్కారం వచ్చిందో అప్పుడే తన ఈగోని వదిలేశాడు. ఎవరైనా తన దగ్గరికి వస్తే వాడు వీడు అని అనేవాడు కాదు, వారు వీరు అనేవాడు. అప్పటి నుండి మోస్ట్లీ ఈయన సైలెంట్ గా అయిపోయాడు. తన బట్టలు కూడా తీసేసి కేవలం ఒక లంగోటి పైనే ఉండేవాడు. అప్పుడు వెంకటరమణ్ కాస్త రమణ మహర్షి అయిపోయాడు. ఇలా అనుకున్న కొన్ని వారాల్లోనే ఆయన అరుణాచలం బయలుదేరాడు. అరుణాచలంలో ఆయన వేసిన మొదటి అడుగు అప్పుడే. ఇంకా అప్పటి నుండి తన చివరి శ్వాస వరకు
రమణ మహర్షి అరుణాచల గిరి పైన ఉన్నాడు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన సైలెన్స్ పెరిగిపోయింది. రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవాడు. ఆయన ఇలా మెడిటేషన్ చేస్తూ ఆయన మొహం మెరిసిపోవడం ఎంతో మంది చూశారంట. రమణ మహర్షి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు. అదేంటి అంటే అరుణాచలంలో ఏదో అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి ఉంది, అంతా ఆ అరుణాచల శివుడే చూసుకుంటున్నాడు అని చెప్తుండేవాడు. ఇలా 1950లో రమణ మహర్షి 70 ఏండ్ల వయసు వచ్చినప్పుడు తన చేతికి ఒక క్యాన్సర్ గడ్డ పుట్టింది. ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి సర్జరీ చేస్తామన్నా ఆయన వినలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు నేను శరీరం వదలాలి అని. ఇక 1950 ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం రమణ మహర్షి చుట్టూ జనమంతా వచ్చి కూర్చున్నారు. రమణ మహర్షి వాళ్ళందరినీ అరుణాచల శివ అనే పాట పాడమని అడిగారు. అందరూ పాడుతున్నారు. రమణ మహర్షి దీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయారు. ఇక సరిగ్గా 8:45 నిమిషాలకు ఒక కాంతి అంటే కొంతమంది జ్యోతి అంటారు, కొంతమంది స్టార్ లాగా ఉంది అని అంటారు. ఇలా ఒక జ్యోతి పైకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళే కాదు, తిరుమన్నమలైలో ఉన్న వాళ్ళందరూ చూసారంట. ఆ జ్యోతి గాల్లో అదృశ్యం అవ్వగానే రమణ మహర్షి గారు చివరి శ్వాసను వదిలేశారు. ఆ జ్యోతియే రమణ మహర్షి గారి ఆత్మ. ఆ ఆత్మ అరుణాచలంలో ఉన్న శివుల్లోకి కలిసిపోయిందని చాలా మంది చెప్తున్నారు. దీన్నే మోక్షం కలగడం అంటారు. అంటే ఇంకొక జన్మ లేకపోవడం. కేవలం రమణ మహర్షియే కాదు, డొక్క సీతమ్మ గారికి కూడా ఇలా జరిగింది. రమణ మహర్షి గారు ఎంత గొప్పవారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణగిరి పైన వర్షాలు పడకపోవడం వల్ల చాలా కరువు ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని బావులు తవ్వినా సరే అక్కడ నీళ్లు పడవు. అప్పుడు వాళ్ళంతా రమణ మహర్షి దగ్గరికి వచ్చి బావి ఎక్కడ తవ్వమంటారు అని అడుగుతారు. అప్పుడు రమణ గారు తను కూర్చున్న ప్లేస్ లోనే చిన్న గొయ్యి తవ్వగానే అందులో ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఆయన అక్కడ నుండి వెళ్లిపోతారు. ఇక ప్రజలంతా అక్కడ బావి తవ్విన తర్వాత ఆ బావిలో నీళ్లు పడతాయి. ఈ బావి ఇప్పటికీ కూడా అరుణగిరి పైనే ఉంది. కావాలంటే వెళ్ళినప్పుడు చూడండి. చూస్తే చూశాను అని కింద కామెంట్ చేయండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి చెప్తాను వినండి. గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టం. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగం లాగా మారి కొలువై ఉన్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదంట. గిరి ప్రదక్షిణ గురించి స్కంద పురాణంలో ఏమని రాసిందంటే, వేసిన ప్రతి అడుగుకి మన మనసు మన శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నాశనం అవుతుందట. ఇక్కడ ఒక అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందట. అందుకే అంటారు గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత అని. అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులు చేయకండి. ఈగో మరియు కోపాన్ని తగ్గించుకోండి. అప్పుడే తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. గిరి ప్రదక్షిణ గురించి అరుణాచల పురాణంలో ఏమని రాసి ఉందో చెప్తాను వినండి. ఈ కొండపై ఉన్న ప్రతి రాయి లింగ స్వరూపమే. ఈ పర్వతాన్ని చుట్టడం అంటే ప్రపంచాన్ని చుట్టే తత్వమే అని ఉంది. అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ శివుని ఉనికి అక్కడ ఉంటుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి. అంటే 8 లింగాలు ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు ఆ లింగాలన్నిటిని దర్శించుకుంటూ వెళ్ళాలి. వెళ్లే సమయంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మీకు గనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.